అకాల వర్షాల కారణంగా కనిగిరి నియోజకవర్గంలో కంది పంట, సజ్జ పంట, ఇతర పంటలు, పండ్ల తోటలు బాగా నష్టపోవడం జరిగింది. ఈ నష్టంలో భాగంగా ఈరోజు మేము కంది పంటను, సజ్జ పంటను పరిశీలించడం జరుగుతుంది. పోలవరం కనిగిరి రూరల్ మండలంలో ఈరోజు పరిశీలన చేయడం చేస్తున్నాము. దీనిలో భాగంగా కంది పంట పూర్తిగా మునిగిపోవడం జరిగింది. ఈ పంట అయితే కంది అయితే ఇక బతికే అవకాశమే లేదని రైతులు చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 15 నుంచి 20 వేల రూపాయల వరకు ఒక ఎకరా అవడం జరిగిందని రైతులు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం వెంటనే 2019 నుంచి 24లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటిది 2022లో ఒకసారి అకాల వర్షం రావడం జరిగింది. ఆ వర్షం కారణంగా నష్టపోయిన రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా ఇమీడియట్గా తక్షణ సాయం కింద ప్రతి ఒక్క రైతును ఆదుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలని మేము ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్నాము. ఇకపోతే ఆ రోజు 60,000 అంతర పంటకు వచ్చి 60,000 రైతు వరి పంట నష్టపోయిన రైతులకు 60,000 తర్వాత 25లో మరి ఖచ్చితంగా వరి రైతుకు 70,000, కంది రైతుకు అంతర పంట రైతులకి, పండ్ల తోటల రైతులకి 40,000, 50,000 తక్షణ సాయం ఖచ్చితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి మా హయాంలో చేసినటువంటి స్కూల్స్, నాడు నేడు ద్వారా కట్టించినటువంటి స్కూళ్ళల్లో రైతుల్ని మన